భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతుందంటూ పాకిస్తాన్ అధ్యక్షుడు సంచలన ఆరోపణలు చేశారు. అది కూడా ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ వార్ కి ప్రిపేర్ అవుతుందని పాక్ అధ్యక్షుడు ఆరోపించారు. యుద్ధం కంటే చర్చలు, శాంతినే తాము కోరుకుంటున్నామని చెప్పి ఆసిఫ్ అలీ జర్దారీ మొసలి కన్నీళ్లు కార్చారు. అసలు యుద్ధం చేయాలనే ఆలోచనే లేని ఇండియాను యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా పాక్ ఎందుకు ప్రొజెక్ట్ చేస్తోంది? దీని వెనుక పాక్ కొత్త పన్నాగం ఏంటి? ప్రజలను రెచ్చగొట్టడం కోసమే ఇలా చేస్తుందా? ఇండియా మరోసారి యుద్ధానికి సిద్ధమవుతుందని పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా ఆ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ దాడులు చేస్తూ ఉంటే తనను బంకర్లో దాక్కోమని సలహా ఇచ్చారని, కానీ తాను అందుకు ఒప్పుకోలేదంటూ పాక్ అధ్యక్షుడు జర్దారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతుందంటూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరోపించారు. పాకిస్తాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో జర్దారీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా భారత్ హైడ్రో టెర్రరిజానికి పాల్పడిందని ఆరోపించారు. నీటి ప్రవాహాలను ఆయుధంగా ఉపయోగించడం సమంజసం కాదన్నారు. భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతుందని స్పష్టంగా కనిపిస్తుందన్నారాయన. కానీ తాము శాంతి సంభాషణ ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నామన్నారు జర్దారీ. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేలా భారత్తో చర్చలు జరిపేందుకు పాక్ సిద్ధంగా ఉందన్నారు జర్దారీ. భారత్ యుద్ధానికి సిద్ధమవుతుందని జర్దారీ మాట్లాడిన మాటల వెనుక మర్మమేంటి? యుద్ధం కంటే చర్చలు, శాంతిని తాము కోరుకుంటున్నామని ఆయన ముసలి కన్నీరు కార్చడం వెనుక ఉన్న కుట్ర ఏంటి? అసలు ఇండియాకు లేని ఆలోచనను జనం ముందుకు పాక్ తీసుకువెళ్లడం వెనుక ఉన్న పన్నాగమేంటి? తమ దేశ ప్రజలను రెచ్చగొట్టడం కోసమే ఇలా చేస్తోందా? భారత్ పేరు ఎత్తకపోతే పాకిస్తానీ నేతలకు నిద్రపట్టదు. భారత్ను బూచీగా చూపి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని పాకిస్తాన్ నాయకులు భావిస్తూ ఉంటారు. దేశంలోని సమస్యలను డైవర్ట్ చేసేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారత్పై ఇలా అవాకులు చవాకులు పేలుతూ ఉంటారని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక సొంత దేశాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని పాకిస్తాన్ పాలకులు యుద్ధం గురించి పదే పదే మాట్లాడుతూ అంతర్జాతీయంగా కూడా నవ్వులు పాలవుతూ ఉంటారు.